ప్రభువు పేరిట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 136 అధ్యాయము 16 వచనం నుండి 26 వచనం వరకు ధ్యానించుకుందాం. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనును. ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏదో తండ్రి ఉదయకాల సమయంలో ధ్యానించబడిన కీర్తనల గ్రంథ ధ్యానాలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఏదో ప్రభు ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ వాక్యాన్ని వింటున్నారు, నాకు గ్రహిస్తున్నారు ప్రభు, నీ వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించిన ప్రభువా. ఏదో ప్రభు నైనా వినిచున్న బిడ్డల్లో ప్రభు అనారోగ్యాలతో బాధపడుచున్న వారికి ఆరోగ్యం దయచే ప్రభు, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. వ్యాధులతో నేను సకల వ్యాధులతో బాధపడుచున్న వారికి ప్రభు మీరు సంపూర్ణమైన విడుదల కలిగి చేయమని అడుగుతున్నాను. స్వస్థపరచండి ప్రభు. నాయన క్యాన్సర్ రోగములతో బాధపడుచున్నాను, స్వస్థపరచండి ప్రభు. ప్రతి విధమైన రోగములను యేసు నామములో విడుదల కలిగి చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. సైతాన శక్తుల చేత నాయన దుష్టుల చేత బంధింపబడిన వారిని ప్రభు యేసు నామములో విడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. ఏవో ప్రభు ఈ దినమందు ప్రభు జరగబోచున్న కార్యక్రమాలన్నింటిలో మీ కృప తోడుగా ఉంచండి ప్రభు. మేము వెళ్తున్న ప్రతి స్థలంలో నేను పగటి వేళ ఎండ దెబ్బైన ప్రభు తగులకుండా నీ కాపుదలు మాకు దయచేసి మీ కృప చూపండి. మీ యొక్క కాపుదలను మా చుట్టూ ఉంచండి. మేము చేయుచున్న ప్రతి పనిలో ప్రభు సఫలాన్ని, విజయాన్ని మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.